హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు దోసకాయ నెత్తాళ్ళ కర్రీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని మగ్గనిస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ నెత్తాళ్ళు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 ఉన్నది, గో అండ్ చెక్అవుట్.